హంసధ్వని కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు హంసధ్వని కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే ఒక అంశాన్ని మీకు చెప్తాను. అది కూడా ఒక కథ రూపంలో ఉంటుంది. కథ రూపంలో చెప్తే కాస్త బాగా అర్థమవుతుంది. భవతి భిక్షాం దేహి ఈ కథ పేరు. అనగనగా ఒకసారి వివేకానంద కలకత్తా వీధుల్లో భిక్షాటన చేస్తున్నట్ట కొంతమంది సన్యాసి శిష్యులతో. కాబట్టి ఆయన కూడా సన్యాసే కాబట్టి సన్యాసులు ఎప్పుడు వంట చేసుకోకూడదు ఇంట్లో, వాళ్ళు భిక్షాటన చేసుకుని బతకాలి. వాళ్ళు వెళ్తున్నప్పుడు అలాగా చాలా ఇళ్లలో చాలా రకాల అనుభవాలు వాళ్ళకి ఎదురయ్యాయి. ఒకళ్ళు చేయి ఖాళీ లేదు పైకి వెళ్ళండి అన్నట్ట. ఇంకోళ్ళు ఏమో దుక్కలాగా ఉన్నావు, పనిపాటు చేసి బతలేరా, ఇలా అడుగుతుంటే మీకు బుద్ధి లేదా అంటూ నానా రకాలుగా దుర్భాషలు ఆడిందట ఒక ఆవిడ. అది నవ్వుకున్నారు. తర్వాత ఇంకో ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకో ఇంటికి వెళ్ళేసరికి ఆవిడ ఒక సగం పాడైపోయిన అరటిపండు కాసింత బియ్యం ఈ సన్యాసులకి, వివేకానంద సన్యాసులకు ఇచ్చింది. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళారు, శుభ్రంగా వండుకుని కాసేపు భోజనం చేశారు. ఈ దారిలో ఈ సగం పాడైపోయిన అరటిపండు ఒక ఆవు కనపడితే ఆవుకు పెట్టేశారు. ఆ కుళ్ళిపోయిన అరటిపండు తీసేసి సగం మిగిలి ఇచ్చేశారు. అయితే ఈ వివేకానంద శిష్యులో ఒక వ్యక్తికి మటుకు ఆవిడ అన్నటువంటి ఆ దుర్భాషలు, తొక్కల్లా ఉన్నారు, పనిచేసుకు బతకలేరా, ఇలా అడుగుతుండగా మీకు సిగ్గు లేదా, ఇటువంటి పదాలన్నీ, ఆ తిట్లన్నీ ఆయన చాలా బాధగా ఉందట. ఆ శిష్యుడికి ముఖం మడుచుకుని అంటే మూడ్ అవుట్ అయిందనమాట. ఒక పక్కగా వెళ్ళి కూర్చుని బాధపడుతున్నట్టు, ఎందుకు ఇలాంటి మాటలు పడ్డాం, ఇలాంటి తిట్లు పడ్డామని చెప్పేసి. అది వివేకానంద గమనించారు, స్వామి వివేకానంద గమనించారు. ఆయనకి బాధ తొలగించాలి శిష్యుడు అనుకున్నాడు. పిలిచి, ఇలా రా, నువ్వు ఏమైంది, నీకు అలా డల్గా ఉన్నావు, ఎందుకు ఏంటంటే, లేదండి పొద్దున్న మనం భిక్షానికి వెళ్ళినప్పుడు ఆవిడ మనల్ని నానా రకాల తిట్లు తిట్టింది కదా, అవి మేము అన్యాయం చేసాం, అయితే అయిందని చెప్పాలి, లేదు లేదని చెప్పాలి, అంతే తప్పితే ఇలా మాట్లాడడం నాకు చాలా బాధ అనిపించింది, అప్పటి నుంచి నాకేమీ బాగాలేదు అని చెప్పాట. సరే బాగుంది, ఇంతకీ మనం భిక్షకి వెళ్ళాం కదా, ఆ భిక్షలో మనకి ఏమేమి వచ్చాయి అని చెప్పాను కదా. అంటే ఒక కుళ్ళిపోయిన అంటే సగం పాడైపోయిన అరటిపండు కాస్త బియ్యం వచ్చాయి కదా అని చెప్పాట. భిక్షగా అవే వచ్చాయి కదా, మరి తిట్లు నువ్వు ఎందుకు తీసుకొచ్చి, తిట్లు రాలే కదా, మన భిక్ష పాత్రలో తిట్లు లేవు కదా, ఆ తిట్లు నువ్వు ఎందుకు తీసుకున్నా స్వీకరించావు, అది మన సంబంధం లే కదా, మరి వాటిని ఏం చేసావు అని అడిగాట. వాటిని ఏం చేసావంటే, ఆ అరటిపండు మనం ఆవుకు పెట్టామండి, మన బియ్యంతో మనం అన్నం వండుకున్నాం కదా అని చెప్పాట. మరి నీ భిక్ష పాత్రలో ఆ తిట్లు ఏవి అని అడిగట నవ్వుతి. అప్పుడు ఆ శిష్యుడికి అర్థమైందట, ఎందుకయ్యా మనం ఇలాంటి అక్కలేని విషయాలు మనసు పాడు, ఆ తిట్లు మనమేం తెచ్చుకోలేదు, మోసుకు రాలేదు, అవేం మనకి ఉపయోగం లేదు, అలాంటి తిట్లు అక్కడే వదిలేసి వచ్చేద్దాము అని చెప్పాట. దీని ద్వారా మనకు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం అక్కలేని విషయాలు పట్టించుకుని మన ఆనందాలు, మన సంతోషాలు అన్నీ దూరం చేసుకుంటే, ఈ కథలో శిష్యుడిలాగా ఆ తిట్లు వాడు క్యారీ చేయాల్సిన విషయం ఏం కాదు. అలాగే కొన్ని అవమానాలు, కోపాలు అనుకుంటే అవి క్యారీ చేస్తాం, ఉపయోగం లేని వాటిని, అనవసరమైన విషయాలు క్యారీ చేస్తాం. ఈ వివేకానంద మన అందరికీ చెప్పినటువంటి నీతి ఏంటంటే, మన వ్యక్తిత్వ వికాసంలో ఏంటంటే ఆయన చెప్పిన విధానం, మనకి ఏదైతే మనకు కావాలో దాన్ని అంతవరకే మనం క్యారీ చేయాలి, మోసుకు రావాలి, అది మనం అన్వయించుకోవాలి. అక్కర్లేని వాడు ఎవడో, విలువ లేని వాడు ఏదో మాట అన్నాడని దాన్ని మనం మాట పట్టింపు తీసుకుని మనసు కష్టపెట్టుకుని ఇలా జీవించాల్సిన అవసరం లేదు. నువ్వు దేని క్యారీ చేయాలో దానికి. భవతి భిక్షాం దేహి అంటే ఇటువంటి భిక్ష మన వివేకానంద లాంటి వాళ్ళు మనకు పెట్టిన భిక్ష ఇలాంటి విషయాలే మనం. కాబట్టి అనవసరపు విషయాలకి మన ఆనందాన్ని పాడు చేసుకోకూడదు. వ్యక్తిగత వికాస సూత్రంలో ఆనందంగా ఉండడమే ప్రథమ సూత్రం, ఆఖరి సూత్రం, అన్ని సూత్రాలకు మూలం ఆనందంగా మనం జీవించడమే ఉన్నంతకాలం. సో డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి మరొక కథతో, మరొక విషయంతో, వ్యక్తిగత వికాస సూత్రంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మీ పరమహంస కౌలి.